హాయ్ హలో వెల్కమ్ టు ఆన్లైన్ టెక్నాలజీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. ఇప్పుడు మనం C# ట్యుటోరియల్లో భాగంగా గ్రూప్స్ యొక్క ఫీచర్స్లో థర్డ్ ఫీచర్ అయినటువంటి ఇన్హెరిటెన్స్ గురించి సింపుల్గా ఫ్యూ పాయింట్స్లో తెలుసుకుందాం. ఇన్హెరిటెన్స్ ఏదైనా ఒక లాంగ్వేజ్ ఇన్హెరిటెన్స్కి సపోర్ట్ చేస్తే ఆ పర్టికులర్ లాంగ్వేజ్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని పిలవటం జరుగుతుంది. ఏదైనా ఒక లాంగ్వేజ్ ఇన్హెరిటెన్స్కి సపోర్ట్ చేయకపోతే దాన్ని మనం ఆబ్జెక్ట్ బేస్డ్ లాంగ్వేజ్ అని పిలవటం జరుగుతుంది. C++, జావా, VC++, VB.NET అట్లాగే C#.NET ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్, ఎందుకంటే దే సపోర్ట్స్ ఇన్హెరిటెన్స్. సో ఇన్హెరిటెన్స్ అనేటువంటిది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అంటే, అలాగే ఇన్హెరిటెన్స్ ఎక్కడ ఉపయోగపడుతుంది అని చెప్పుకోవాలంటే, మన యొక్క ప్రాజెక్ట్లో ఎక్కడైనా సరే ఒక క్లాస్లో కానీ లేదా ఏదైనా ఒక ఎన్క్యాప్సులేటెడ్ యూనిట్లో, ఇంటర్ఫేస్లో కూడా అనుకోవచ్చు, కొంతవరకు కంప్లీట్గా ట్రూ కాదు అది. కాబట్టి క్లాస్లో ఆల్రెడీ మనం డెవలప్ చేసి సక్సెస్ఫుల్గా యూజ్ చేస్తున్నటువంటి మెంబర్స్ కనుక ఉన్నట్లయితే, అంటే వేరియబుల్స్ మెథడ్స్ ఉన్నట్లయితే, అవి మన ప్రాజెక్ట్లోనే ఇంకొక కాంపోనెంట్కి అవి అవసరమైనవి అనుకోండి యాజ్ ఇట్ ఈస్గా, అప్పుడు వాటిని మనం రీరైట్ చేయకుండా రెండో క్లాస్ కోసం మళ్ళీ స్క్రాచ్ లెవెల్ నుంచి బిల్డ్ చేయకుండా ఎగ్జిస్టింగ్ క్లాస్ నుంచి మనం ఒక కాపీ కనుక తెచ్చుకున్నట్లయితే ఈ రెండో క్లాస్లోకి, అప్పుడు దాన్ని మనం ఇన్హెరిటెన్స్ అంటాం. సో ద సెకండ్ క్లాస్ ఇన్హెరిటెడ్ ద మెంబర్స్ ఫ్రమ్ ద ఫస్ట్ క్లాస్. సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని ఇన్హెరిటెన్స్ అని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ ఇన్హెరిటెన్స్ ద్వారా వచ్చిన బెనిఫిట్స్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే, ఫస్ట్ బెనిఫిట్ రీయూజబిలిటీ. సో వెరీ ఇంపార్టెంట్ బెనిఫిట్ రీయూజబిలిటీ. సో ఇన్హెరిట్ చేసుకున్నటువంటి క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ ఇన్హెరిట్ చేసుకున్న మెంబర్స్ని తన యొక్క ఓన్ మెంబర్స్గా రీయూజ్ చేసుకుంటుంది. సో ఈ రీయూజబిలిటీ వల్ల వచ్చినటువంటి బెనిఫిట్ ఏంటి అనేది చూస్తే చాలా ఇంపార్టెంట్ బెనిఫిట్ అండి. ఏంటంటే, మీరు మళ్ళీ స్క్రాచ్ లెవెల్ నుంచి డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి యువర్ డెవలప్మెంట్ టైమ్ ఈజ్ మినిమైజ్డ్. రెండు, డెవలప్మెంట్ కాస్ట్ ఈజ్ మినిమైజ్డ్, ఎందుకంటే యు ఆర్ నాట్ రీఇన్వెస్టింగ్, మీరు మళ్ళీ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, క్వాలిటీ ఈజ్ ఆల్వేస్ మ్యాక్సిమైజ్డ్. ఎలా అండి? దే ఆర్ ఆల్రెడీ టెస్టెడ్, డెవలప్డ్ అండ్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ ఇన్ ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్. సో ఆల్రెడీ డెవలప్ అయి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి మెంబర్స్ని మీరు చైల్డ్లోకి ఇన్హెరిట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి దే ఆర్ ఆల్రెడీ టెస్టెడ్, సో దట్ ఆల్మోస్ట్ దే ఆర్ బగ్ ఫ్రీ అండ్ ఎర్రర్ ఫ్రీ అనుకోవచ్చు. ఈ విధంగా ఇన్హెరిటెన్స్ యొక్క బెనిఫిట్స్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి టైంని మినిమైజ్ చేస్తాయి, కాస్ట్ని మినిమైజ్ చేస్తాయి, డెవలప్మెంట్ కాస్ట్ని. నెక్స్ట్, క్వాలిటీని మ్యాక్సిమైజ్ చేస్తుంది. నెక్స్ట్, ఎక్స్టెన్సిబిలిటీ. అంటే మనం ఒక పర్టికులర్ సిస్టమ్ నుంచి ఇంకో కొత్త సిస్టమ్ని డిజైన్ చేసేటప్పుడు అగైన్ ఎగ్జిస్టింగ్ సిస్టంలో ఉన్నటువంటి మెంబర్స్ని కొన్నిటిని ఇన్హెరిట్ చేసుకుని రీయూజ్ చేసుకుంటూనే మనం కొత్త సిస్టమ్ని డిజైన్ చేయడం జరుగుతుంది. అంతేగాని కొత్త సిస్టమ్ని ఎప్పుడూ కూడా మనం కంప్లీట్గా స్క్రాచ్ లెవెల్ నుంచి బిల్డ్ చేయం. కాబట్టి ఆ విధంగా ఎగ్జిస్టింగ్ సిస్టమ్ నుంచి కొత్త సిస్టమ్ని డిజైన్ చేసేటప్పుడు పాత సిస్టంలో ఉన్నటువంటి మెంబర్స్ని మనం రీయూజ్ చేసుకుంటాం. కాబట్టి మీరు పేరుకు మాత్రమే కొత్త సిస్టమ్ అది, కానీ అందులో ఉన్నటువంటి కొన్ని మెంబర్స్ మాత్రమే కంప్లీట్గా స్క్రాచ్ లెవెల్ నుంచి మీరు డిజైన్ చేసింది. బట్ రెస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఆర్ కేమ్ ఫ్రమ్ ఓల్డ్ సిస్టమ్. సో న్యూ సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు ద ఇన్హెరిటెడ్ ఓల్డ్ సిస్టమ్ మెంబర్స్ ప్లస్ ఓన్ మెంబర్స్ ఆఫ్ ద న్యూ సిస్టమ్ అని చెప్పి అనుకోవచ్చు. సో ఈ విధంగా ఈ ఎక్స్టెన్సిబిలిటీ ఫీచర్ని సపోర్ట్ చేస్తూ ఇలా మనం ఎన్ని సిస్టమ్స్ అయినా డిజైన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే ఎప్పుడైతే మీరు ఒక కొత్త సిస్టమ్ని డిజైన్ చేస్తుంటారో అప్పుడు ఎగ్జిస్టింగ్ సిస్టమ్ని కొంతవరకు యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో తద్వారా ఏం జరుగుతుందంటే, మనకి డెవలప్మెంట్ కాస్ట్ మినిమైజ్ అవుతుంది, డెవలప్మెంట్ టైం మినిమైజ్ అవుతుంది, క్వాలిటీ అనేటువంటిది మ్యాక్సిమైజ్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి మెంబర్స్ని మీరు యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని ఒక చిన్న డయాగ్రమాటిక్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఒక ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ అనుకోండి, ఇందులో ఎగ్జిస్టింగ్ మెంబర్స్ ఉన్నాయి, అంటే వేరియబుల్స్, మెథడ్స్, రైట్. ఈ ఎగ్జిస్టింగ్ క్లాస్ని మీరు ఇండిపెండెంట్గా యూజ్ చేస్తున్నారు.
అంటే దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు, ఆ ఆబ్జెక్ట్స్ ఉపయోగించి ఆ ఫంక్షన్స్ ని కాల్ చేస్తారు, యూస్ చేసుకుంటున్నారు. అంటే ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఈజ్ రన్నింగ్ ఇండిపెండెంట్లీ అండ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ ఆఫ్టర్ సమ్ టైమ్ క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ మారినాయి. సో ఇంకా కొన్ని కొత్త ఫంక్షన్స్ ఈ ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీకి మనం యాడ్ చేయాల్సి వచ్చింది. సో కాబట్టి ఇక్కడ ఒక న్యూ సిస్టమ్ని మనం డిజైన్ చేయాలి. న్యూ సిస్టమ్ అంటే ఏంటండి, ఎగ్జిస్టింగ్ సిస్టంలో ఉన్నటువంటి కొన్ని మెంబర్స్ని తీసుకుని వాటికి కొన్ని కొత్త మెంబర్స్ యాడ్ చేయడం జరుగుతుంది. సో న్యూ సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జిస్టింగ్ సిస్టమ్ మెంబర్స్ ప్లస్ న్యూ సిస్టమ్ మెంబర్స్. సో ఇక్కడ రీయూజబిలిటీ అనేటువంటి కాన్సెప్ట్ ఇన్హెరిటెన్స్ ద్వారా అచీవ్ చేయడం జరిగింది. కాబట్టి మన బడ్జెట్ మినిమైజ్ అవుతుంది, టైం మినిమైజ్ అవుతుంది, క్వాలిటీ మ్యాక్సిమైజ్ అవుతుంది. ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ యొక్క సక్సెస్లో టైము, బడ్జెట్, క్వాలిటీ ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అనేటువంటివి ప్లే చేస్తాయి. కాబట్టి ఇన్హెరిటెన్స్ ఫీచర్ వల్ల మనకి ఈ మూడింటి మీద కూడా ఇన్హెరిటెన్స్ ఫీచర్ యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది. దట్స్ వై ఇన్హెరిటెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ని మనం ఏమని పిలవచ్చు? సో దీన్ని మనం పేరెంట్ అని పిలవచ్చు. ఈ న్యూ సిస్టమ్ను మనం ఏమని పిలవచ్చు? ఏ న్యూ సిస్టమ్ కుడ్ బి కాల్డ్ యాజ్ ఏ చైల్డ్ సిస్టమ్. ఇంకేమని పిలవచ్చు? సో దీన్ని మనం సూపర్ సిస్టమ్ ఆర్ సూపర్ క్లాస్ ఏదైనా పిలవచ్చు. సో దీన్ని సబ్ సిస్టమ్ ఆర్ సబ్ క్లాస్ అలా ఏ విధంగా పిలవచ్చు. నెక్స్ట్ అట్లాగే ఈ న్యూ సిస్టమ్ రావడానికి, న్యూ సిస్టమ్ క్రియేట్ చేయడానికి ఈ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అనేటువంటిది బేస్ కింద యాక్ట్ చేస్తుంది. కాబట్టి దీన్ని మనం బేస్ సిస్టమ్ ఆర్ బేస్ క్లాస్ అని కూడా పిలవచ్చు. ఈ న్యూ సిస్టమ్ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ డిరైవ్డ్. సో బేస్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ లేకపోతే అసలు ఈ న్యూ సిస్టమ్ క్రియేట్ అయ్యేది కాదు, దీన్ని మనం స్క్రాచ్ లో నుంచి బిల్డ్ చేయాల్సి వచ్చేది. కాబట్టి న్యూ సిస్టమ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద బేస్ సిస్టమ్. ఎగ్జిస్టింగ్ సిస్టమ్ కి మూడు రకాల పేర్లు: పేరెంట్, సూపర్, బేస్. న్యూ సిస్టమ్ కి చైల్డ్, సబ్ అండ్ డిరైవ్డ్. అలాగే ఈ న్యూ సిస్టమ్ నుంచి మళ్ళీ అగైన్ నెక్స్ట్ ఇంకొక సిస్టమ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అప్పుడు దీని తర్వాత వచ్చేటువంటి సిస్టమ్ కి ఈ న్యూ సిస్టమ్ పేరెంట్ సిస్టమ్ అవుతుంది. అప్పుడు దీన్ని మనం డిరైవ్డ్ బేస్ అని పిలుస్తాం. ఈ విధంగా ఈ ఎక్స్టెన్షన్ అనేటువంటిది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ దీన్ని ఇంకో విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సిస్టమ్ని అంటే ఎగ్జిస్టింగ్ లైబ్రరీని మనం వెర్షన్ 1 అనుకుందాం. వెర్షన్ 1లో కొన్ని మెంబర్స్ ఉన్నాయి, వాటిని మనం యూజ్ చేసుకుంటున్నాం. ఆ తర్వాత వాటిల్లో ఉన్నటువంటి మెంబర్స్ని అంటే వాటికి కొన్ని మెంబర్స్ని అడిషనల్గా యాడ్ చేస్తూ, నెక్స్ట్ వాటిల్లో ఉన్నటువంటి కొన్ని మెంబర్స్కి ఫంక్షనాలిటీస్ మారుస్తూ ఇలా మనం కొన్ని మోడిఫికేషన్స్ చేస్తున్నాం. సో వెర్షన్ 2 అనేది డిజైన్ చేసాం. వెర్షన్ 2 ఈజ్ ఈక్వల్ టు ఫ్యూ మెంబర్స్ ఆఫ్ వెర్షన్ 1 ప్లస్ ఫ్యూ న్యూ మెంబర్స్ ఆఫ్ వెర్షన్ 2. ఈ రెండింటిని కలిపితేనే వెర్షన్ 2 అయింది. నెక్స్ట్ దీని తర్వాత వెర్షన్ 3 డిజైన్ చేస్తున్నాం. అప్పుడు వెర్షన్ 2లో ఉన్నటువంటి కొన్ని మెంబర్స్ని తీసుకుని దానికి కొన్ని కొత్త వెర్షన్ 3 మెంబర్స్ని కలిపితే అది వెర్షన్ 3 అయింది. అంటే వెర్షన్ 3 యొక్క ఓన్ మెంబర్స్ ప్లస్ ఎగ్జిస్టింగ్ వెర్షన్ 2 యొక్క మెంబర్స్. ఈ విధంగా ఎన్ని వెర్షన్స్ అయినా మనం ఈజీగా, ఫాస్ట్గా, తక్కువ టైంలో మనం డెవలప్ చేసి ఇవ్వచ్చు. ఈ విధంగా మనకి ఇన్హెరిటెన్స్ అనేటువంటిది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది నవే డేస్. నెక్స్ట్ ఈ ఇన్హెరిటెన్స్ని మనం ఎన్క్యాప్సులేటెడ్ కాంపోనెంట్స్ మీద అప్లై చేయొచ్చు. క్లాసు, ఇంటర్ఫేస్ ఈ రెండింటి మీద. అంటే మనకి స్ట్రక్చర్ అని ఒకటి ఉందండి, బట్ స్ట్రక్చర్ అనేటువంటి ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చేయదు. దట్ ఈస్ అ ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ క్లాస్ అండ్ స్ట్రక్చర్. సో క్లాస్ ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చేస్తుంది, ఇంటర్ఫేస్ కూడా ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ there are different types of inheritances theoretically. So single level or simple inheritance, multi-level inheritance, multiple inheritance, hybrid inheritance and hierarchical inheritance. సో ఇందులో 3 ఇన్హెరిటెన్సెస్ మాత్రమే క్లాస్ సపోర్ట్ చేస్తుంది, 2 ఇన్హెరిటెన్సెస్ క్లాస్ సపోర్ట్ చేయదు. ఒకటి హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్, 2 మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఈ రెండు కూడా క్లాస్ అనేటువంటిది సపోర్ట్ చేయదు. ఇక ఇంటర్ఫేస్ అనేటువంటిది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. ఈ పర్టికులర్ ఇన్హెరిటెన్స్ని క్లాస్ ఉపయోగించి అట్లాగే ఇంటర్ఫేస్ ఉపయోగించి కూడా కొన్ని రకాలైనటువంటి ఇన్హెరిటెన్సెస్ని మనం ఇంప్లిమెంట్ చేసి చూపించవచ్చు. బట్ మెయిన్గా మనం యూజ్ చేసేది క్లాస్ మాత్రమే. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ OTT IT.
థ్యాంక్ యూ.